బట్ యాజ్ ఇండియా మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలి? సింపుల్, ఇప్పుడు డీప్ సీకే తీసుకుందాం. డోనాల్డ్ ఎలా చైనా ఒక 2023లో స్టార్ట్ చేసిన ఒక కంపెనీతో డిస్క్రీట్ గా పనిచేసి గత 20-30 రోజుల్లో ఒక చైనీస్ కంపెనీ చేసిన పనితో జనవరి 10th యాప్ స్టోర్ ప్లే స్టోర్ లో వచ్చింది R1 మోడల్ ఆఫ్ డీప్ సీక్. చాట్ జీపీటీని దాటేసింది. కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టి హై ఎండ్ చిప్స్ వాడుతున్న ప్రతి కంపెనీ స్టాక్ పడిపోయింది. దీనికి రీజన్ ఏంటని మీరు సింపుల్ గా అడిగితే దీన్ని మీకు అందరికీ అర్థమయ్యేలా ఎలా చెప్దాం? సరే, ఒక సినిమా, అందరు సినిమాలు చూస్తారు కాబట్టి సినిమా ఎగ్జాంపుల్ నేను నోటిస్తా. ఒక చాలా పెద్ద హీరో, ఒక చాలా పెద్ద డైరెక్టర్ 500 కోట్లు పెట్టి ఒక సినిమా తీశారనుకుందాం. సో ఇలాంటి సినిమా తీయాలంటే జనాలకి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే 500 కోట్లు కావాలేమో అని చాలా కంపెనీస్ ప్రొడక్షన్ హౌస్లో ముందుకు వస్తాయి. అలాంటి సినిమాలు ఇంకా చాలా పైప్ లైన్లోకి వస్తాయి. ఈ సినిమా 500 కోట్లతో చేసి 600 కోట్లు కలెక్ట్ చేసింది అనుకుందాం. ఏ పెద్ద హీరో పేరు, ఏ పెద్ద డైరెక్టర్ పేరు మనం తీసుకోవద్దు, ఇక్కడ మనకి అది అప్రస్తుతం ఉంది. పక్కన ప్యారలల్ గా 20 కోట్లతో కాంతారా లాంటి సినిమా వచ్చి 300 కోట్లు కలెక్ట్ చేస్తే కాస్ట్ టు ప్రాఫిట్ రేషియో ఎంత అయింది? ఒకవేళ ఇవే ప్రొడక్షన్ హౌస్లు ఏవైతే 500 కోట్లు పెడుతున్నారో, అట్లీస్ట్ 500 కోట్లు పెడుతున్నాం అని చెప్తున్నారో, వాళ్ళ మీద ప్రజలకు ఉండే నమ్మకం పోతుంది కదా. అదే అయింది పెద్ద పెద్ద కంపెనీలకి. ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆల్ఫాబెట్ ఇలాంటి చాలా కంపెనీస్. అమెరికాలో వాల్ స్ట్రీట్ అని ఉంటది. ఇవన్నీ వాల్ స్ట్రీట్ లో లిస్ట్ అయి ఉన్నాయి కాబట్టి వీటి స్టాక్ వాల్యూస్ క్రాష్ అయిపోయినాయి. ఒక్కటే రోజులో $1 trillion. The stock markets were bleeding. $1 trillion were wiped off in a single day, all thanks to a Chinese AI company called DeepSeek. అంటే 86 లక్షల కోట్లు. చిన్న అమౌంట్ కాదు అది. ఇందులో ఎన్విడియాకి ఒక్కదానికే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అది 600 మిలియన్ లాస్ వచ్చింది ఒక్కటే రోజులో. సిమిలర్లీ ఓపెన్ ఏఐ లాంటి కంపెనీకి $100 మిలియన్ లాస్ వచ్చినా, మార్క్ జకర్బర్గ్ లాంటి వ్యక్తికి $10 బిలియన్ లాస్